సుమిత్ర అయితే ఇంక ఇంట్లో ఉందని చెప్పని జోష్నాకైతే ఇంకా శౌర్య అయితే చెప్పేస్తుంది. ఇంక వీళ్ళందరూ అయితే చాలా కంగారు పడతారు. ఎక్కడ శౌర్య తను సుమిత్ర అమ్మ ఇక్కడ ఉందని చెప్పేస్తుందని, కానీ ముందుగానే తనకి చెప్పుంటుందన్నమాట. అమ్మమ్మ దాగుడు మూతలు ఆడుతుంది, అటువంటప్పుడు జోపిన్ని కానీ ఎవరు వచ్చినా కానీ అమ్మమ్మని పట్టివ్వకూడదు, అప్పుడే కదా అమ్మమ్మ ఆటలో విన్ అవుతుంది అని చెప్పని అనేటప్పటికీ ఇంకా జోష్నాకైతే ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంది. ఇంకా తను అమ్మని మించిన కూతురు అని చెప్పని అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమిత్ర దగ్గరికి శౌర్య అయితే వచ్చి, చూసావా అమ్మమ్మ, నిన్ను నేను ఎలా కాపాడాను, నీ జోపిన్ని వచ్చినా కానీ నేను చెప్పలేదు, ఎందుకంటే నువ్వు దాగుడు మూతలు ఆట ఆడుతున్నావంట కదా, దాంట్లో నువ్వు విన్ అవ్వాలి కదా, లేదు నేను చూపించేశానంటే అప్పుడు జోపిన్ని గెలుస్తుంది కదా, అందుకే నేను చూపివ్వలేదు, అయినా నువ్వు గెలిచావు కాబట్టి ఇప్పుడు ఈ నారింజ మిఠాయి తిను అని చెప్పంటే నాకేమి వద్దు అంటుంది. ఎందుకమ్మమ్మ అలా అంటావు, రేపు ముద్దు తాత వచ్చినా అలాగే తాతయ్య వచ్చినా నేను ఎవ్వరికీ చెప్పనులే, నిన్నే గెలిపిస్తానంటే అమ్మమ్మ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, అయినా తను పోవాలన్నా మనం వెళ్ళలేము కదా, ప్రేమ బంధాల మధ్య తను ఎక్కడికి పోలేదులంటే నాకెవ్వరూ లేరు అన్నట్టుగా సుమిత్ర అయితే మాట్లాడుతుంది. తను ఇప్పుడు మూడవుట్లో ఉంది కదా, మనం వెళ్ళి బయట ఉన్న రాజా రౌడీ అని చెప్పనేసి శౌర్య అనేది కార్తీక్ తీసుకొని వెళ్తాడు. ఇంకా దీప కాంచన అయితే ఇప్పుడు కానీ మనం వదిన ముందుకు కానీ వెళ్ళాము అంటే తను ఇంక ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పంటే వదిన చాలా బాధపడుతున్నట్టుంది దీప అని చెప్పని కాంచన అంటుంది. లేదు అత్తయ్య, ఇప్పుడు నేను కానీ వెళ్ళానంటే ఇంకా ఆ బాధ రెట్టింపు చేసింది, దాన్ని అవుతాను, అమ్మని అలాగే ఉండనివ్వు అని చెప్పని ఇంకా దీప అయితే అంటుంది.